లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఉన్న రైతులు ఇవాళ విడుదలయ్యారు. అయితే 2 రోజుల క్రితం వారికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న వారు రిలీజ్ కావాల్సి ఉండగా సాయంత్రం 6 గంటలలోగా బెయిల్కు సంబంధించిన పత్రాలు సిద్ధం కాకపోవడంతో విడుదల చేయలేదు. దీంతో నేడు ఉదయం రిలీజ్ అయ్యారు. లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఉన్న రైతులు ఇవాళ విడుదలయ్యారు. అయితే 2 రోజుల క్రితం వారికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న వారు రిలీజ్ కావాల్సి ఉండగా సాయంత్రం 6 గంటలలోగా బెయిల్కు సంబంధించిన పత్రాలు సిద్ధం కాకపోవడంతో విడుదల చేయలేదు. దీంతో నేడు ఉదయం వాళ్ళు రిలీజ్ అయ్యారు. ఇక దీనిపై మరింత అప్డేట్స్ మా రిపోర్టర్ మసీద్ ఉన్నారు. మసీద్ లైన్ చెప్పండి. వెంకట్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున రిలీజ్ కావాల్సిన రైతులు సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. కొంత ఉత్కంఠ కూడా నెలకొంది. జైలు నుంచి లగచర్ల రైతులు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుసుకున్న స్థానిక నేతలతో పాటు గిరిజన సంఘాలు కూడా అక్కడ చేరుకున్నాయి. అదే విధంగా సంగారెడ్డి జైలు 37 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న 17 మంది రైతులు ఇవాళ 9 గంటల ప్రాంతంలో వాళ్ళు విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వస్తూనే వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు వారి గిరిజన సంఘాలు, బీఆర్ఎస్ నేతలు కూడా ఘనస్వాగతం పలికారు. పూలమాలలతో వాళ్ళకు సత్కారం చేస్తూ వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నిందితులకు నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే గురువారమే రైతులు జైలు నుంచి విడుదల కావాల్సిన ఉన్నప్పటికీ జైలు అధికారులకు ఆలస్యంగా బెయిల్ పత్రాలు అందడంతో నిన్న సాయంత్రం వాళ్ళు విడుదల కాలేకపోయారు. ఈ రోజు ఉదయం జైలు నుంచి రైతులు బెయిల్ పత్రాలు అందడంతో వాళ్ళను విడుదల చేశారు. కాగా ఇదే కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం రంగంతో పాటు మొత్తం 24 మంది నాంపల్లి ప్రత్యేక స్థానం షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వీరందరికీ 50,000 చొప్పున పూచికత్తుతో అందరినీ 3 నెలల పాటు ప్రతి వారం రోజులు ఒకసారి బోరంపేట పోలీస్ స్టేషన్ లో హాజరై వాళ్ళకు సహకరించాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ బాసిత్.